మెరుపు కలలు మెరుపు కలలు. వెళ్ళి రిసెప్షన్లో కట్టండి. థ్యాంక్స్ బాబు. దీన్ని బట్టి ఆలోచిస్తే ఎక్కడో ఏదో జరుగుతుంది. మామయ్య అకౌంట్లో 5 లక్షలు లేకపోవడం ఏంటి? మామయ్య కోలుకోగానే విషయం ఏంటో తెలుసుకోవాలి. డాక్టర్, నాన్నగారికి ఎలా ఉంది? ప్రాబ్లం ఏం లేదు కదా? అంతా నార్మల్గానే ఉంది కదా? ప్రస్తుతానికి ఒక యూనిట్ బ్లడ్ ఎక్కుతుంది, ఇంకో యూనిట్ బ్లడ్ రెడీ చేస్తున్నాం. కానీ బీపీ కంట్రోల్లోకి రావడం లేదు. వన్స్ బీపీ కంట్రోల్లోకి వస్తే సార్కి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. వాట్? ఏంటి, బైపాస్ చేస్తారా? ఏం డాక్టర్ మీరు మాట్లాడేది? నాన్నగారికి బైపాస్ చేయడం ఏంటి? ఇన్ని రోజులు ఆయన ఫిట్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. ఆయన యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మీరు బైపాస్ అంటారేంటి? సార్కి యాక్సిడెంట్ అయినప్పుడు స్ట్రోక్ వచ్చింది. అది కూడా వెంటనే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మేము దానికి సంబంధించిన అన్ని టెస్టులు చేసాం. ఆ రిపోర్ట్స్ని కూడా 1కి 2 సార్లు వెరిఫై చేసాం. మొత్తం చెక్ చేశాకే బైపాస్ గురించి మీకు చెప్తున్నాం. వాల్స్ కూడా బ్లాక్ అయ్యాయి. సార్ పరిస్థితి క్రిటికల్గా ఉంది. అర్జెంటుగా బైపాస్ చేయాలి. కానీ బ్లడ్ బాగా పోవడం వల్ల బీపీ కంట్రోల్ అవ్వడం లేదు. బీపీ నార్మల్ పొజిషన్కి వచ్చాక సర్జరీ చేయకపోతే చాలా ప్రమాదం. కానీ ఇదంతా జరగాలి అంటే సార్ బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వాలి, బీపీ కంట్రోల్ అవ్వాలి. ఇవన్నీ ఎంత తొందరగా జరిగితే అంత ప్రమాదం తప్పించవచ్చు, లేదంటే కష్టమవుతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అసలు మీకు ట్రీట్మెంట్ చేయడం వచ్చా? నేను ముందే చెప్పాను మనం వేరే మంచి హాస్పిటల్కి తీసుకెళ్తామని. అయినా ఇలాంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి? వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చేతకాక ఏదేదో మాట్లాడుతున్నారు. చూడండి డాక్టర్, మీకు ట్రీట్మెంట్ తెలియకపోతే మేము వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేదా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్స్పర్ట్స్ని పిలిపించండి. మీరు ఏ దేశం నుంచి పిలిపిస్తారో మీ ఇష్టం. అంతేకాని ఇలా లేనిపోనివి చెప్పి అనవసరమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయకండి. మేడం, మీరు సార్ సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉందో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఏమి రాదని మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు. కానీ సార్ పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. యాక్సిడెంట్ అవ్వడం, హార్ట్ అటాక్ రావడం, అది కూడా 2 సార్లు రావడం, బ్లడ్ లాస్ అవ్వడం, హై బీపీ లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి రావడంతో సార్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. మనం ఇప్పుడు ఏ డాక్టర్ని పిలిపించినా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఏం ఉపయోగం ఉండదు. మేము చేస్తున్న ట్రీట్మెంట్కి సార్ రెస్పాండ్ అయితేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, లేదంటే ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా నాన్నని కాపాడండి డాక్టర్, ప్లీజ్ ప్లీజ్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ సిచ్యువేషన్ని మీరు కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదృష్టం కొద్దీ మనకు బ్లడ్ దొరికింది. బ్లడ్ ప్రెషర్ కూడా మన కంట్రోల్లోకి వచ్చి 1 అవర్లో సర్జరీ చేయగలిగితే ఎలాంటి ప్రమాదం ఉండదు. లేట్ అయితే చాలా ప్రమాదం. అలా జరగకుండా ఉండాలి అంటే ట్రీట్మెంట్కి సార్ బాడీ రెస్పాండ్ అవ్వాలి. అలా అయితే తప్ప వేరే మార్గమే లేదు. మా సైడ్ నుండి మేము ఎంత చేయగలమో అంతా చేస్తాం. డాక్టర్ గారు, ఒక్కసారి మా నాన్నగారిని చూడొచ్చా? అందరూ వెళ్ళకండి, ఒక్కళ్ళే వెళ్ళండి. అతన్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా చూసిరండి. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, ఈ జ్యూస్ తీసుకోండి. నాకేం వద్దమ్మా. 2 బాటిల్ రక్తం ఇచ్చారు, నీరసంగా ఉంటుంది. మీరు ఈ జ్యూస్ తాగి కాసేపు రెస్ట్ తీసుకోండి. తీసుకోండి మేడం.
మామ్, నువ్వు వెళ్ళి నాన్నని చూసి రావచ్చు కదా మామ్. తమ్ముడు, 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 తమ్ముడు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఇప్పుడు మీరు బ్లడ్ ఇచ్చింది ఈసారికే. నా తమ్ముడికి ఏమైంది? యాక్సిడెంట్ అయిందమ్మా. చాలా బ్లడ్ పోయింది. క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. తమ్ముడు, తమ్ముడు. వెళ్ళు మామ్, వెళ్ళి నాన్నగారిని చూసి మీకేం కాదు, మేము మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పు మామ్. లేవరా, నీ అక్కనొచ్చాను. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. తమ్ముడు, లేవరా, నీ అక్కనొచ్చానురా. లేవరా, ఒక్కసారి నన్ను చూడు. నాన్నకి 4 దిక్కులా మనం ఉన్నామని, ధైర్యంగా ఉండమని, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వమని చెప్పు మామ్. వెళ్ళు మామ్. ఒక్కసారి కళ్ళు ఆయన తెరిచి చూడు స్పృహలో లేరు తమ్ముడు. మేడం. డిస్టర్బ్ చేయకండి. చూడరా. మీరు కూడా బ్లడ్ ఇచ్చున్నారు. మీరు స్ట్రెయిన్ అవ్వకూడదు. మీరు బయటికి రండి. రండి మేడం. లేదు, నా తమ్ముడు ఈ స్థితిలో ఉంటే వాడిని వదిలి నేను ఎక్కడికి రాను. వెళ్ళు మామ్, వెళ్ళి నాన్నగారిని చూడు.